బీఆర్ఎస్ నేతలపై ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ విరుచుకుపడ్డారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ కబ్జా చిట్టాను విప్పి బయటపెట్టారు. మత్స్యకారులు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందంటూ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ మాట్లాడటాన్ని ఆయన తప్పుపట్టారు. మత్స్యకార ఫెడరేషన్ని కార్పొరేషన్ కాకుండా చేసింది ఎవరని ప్రశ్నించారు. మత్స్యకారుల కుటుంబాలను దోచుకుంది బండా ప్రకాష్ ముదిరాజ్ కాదా, మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ కాదా అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు. 10 ఏళ్లలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 70% చెరువులు, కుంటలను ఎమ్మెల్యే కబ్జా చేయలేదని ప్రశ్నించారు. మెట్టు గారు వివేకానంద గారు, మీకు తెలియకుంటే తెలుసుకొని మాట్లాడండి, సమాచారం లేకుంటే సమాచారం తీసుకొని మాట్లాడండి. ఇంతకు మునుపు ఈ ఫెడరేషన్ని కార్పొరేషన్ కాకుండా చేసిందే ఎమ్మెల్సీ బండా ప్రకాష్, అప్పటి మీ మంత్రి ఈటెల రాజేందర్. అప్పుడు కూడా నువ్వు అదే పార్టీలో ఉన్నావు కదా వివేకానంద గారు, అప్పుడు ఎందుకు అగలేదన్నా ఈ మాటలన్నీ? మత్స్యకార ఫెడరేషన్ని వారికి సంబంధించిన హక్కులన్నీ ఫెడరేషన్కి లేకుండా అప్పటి మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వీళ్ళందరూ కూర్చొని కుమ్మక్కై కాంట్రాక్టర్లకు ఇచ్చే విధంగా, కాంట్రాక్టర్లు పెంచి పోషించే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్య సంపదని దోచుకునే విధంగా ఎన్నో కుట్రలు చేశారు. కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో ఎన్ని చెరువులు, కుంటల్ని కబ్జా చేసారో చెప్పాలి మీరే మన ఎమ్మెల్యే గారు.